ఊళ్ళో ఆటో అన్నలు ట్రాక్టర్ అన్నల దగ్గర ఉండే ప్లేలిస్టులు ఈ హైదరాబాద్ పబ్బుల్లో పెడితే ఉంటదిరా చారీ. ఎనీవేస్, ఈరోజు మనం మా అమ్మమ్మ గారింటికి వెళ్ళబోతున్నాం. చిన్నప్పుడు సంవత్సరంలో సగం రోజులు ఇక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళడానికి కూడా కుదరట్లే. ఎన్ని మారినా మా అమ్మమ్మ పద్ధతులు అయితే మారలేదు. తిండి తిప్పలు మానేసి చీకటి పడేదాకా ఫుల్గా ఆడుకొని వస్తే 4 మొట్టికాయలు వేసి ఇదే కాగులో స్నానానికి నీళ్లు కాగబెట్టేది. ఇప్పటికీ ఇదే. అప్పట్లో తల్లో పేలు చూపించుకోవట్లే అని తిట్టేది. ఇప్పుడు జుట్టు కట్ చేసుకుంటున్నా అని తిడుతుంది. అదే కత్తిపీడతో కూరగాయలు కట్ చేయడం. పండగ వచ్చిందంటే ఇదే రోట్లో గారెలకి పిండి రుబ్బేది. ఇప్పటికీ అదే రోలు. ఆహా, మా అమ్మమ్మ చెయ్యి ఆ రోట్లో పిండి వెంకటేష్ సౌందర్యాల కాంబినేషన్ లాంటిది. అన్బీటబుల్ అసలు. ఇల్లు మంది కాకపోయినా మనల్ని రాజులాగా చూసుకునే ఒకే ఒక్క ఇల్లు ఉందంటే అది అమ్మమ్మ గారి ఇల్లే. ఇప్పటికీ కూడా మా అమ్మమ్మ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. జస్ట్ 3 పూటలు తిని టైంకి పడుకుంటే చాలు, ఫుల్ హ్యాపీ ఆమె. నేను ఎంత సంపాదిస్తున్నా సరే రిటర్న్ వచ్చేటప్పుడు చేతికి 100 రూపాయలని ఇవ్వకుండా పంపదు. అమ్మమ్మలు అసలు ఎంత